హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వాసు టైలర్‌ని. ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న ఫుల్ ఫ్రాక్ కుట్టుకోవడం ఎలాగో చూద్దామండి. కటింగ్ కూడా చెప్తాను. దీనికి సంబంధించిన కొలతలు చూద్దాం ముందు. ఫస్ట్ బాడీ కొలత వచ్చేసి 11.5. తర్వాత లంగా పొడవు వచ్చేసి 21. దీనికి వచ్చేసి నడుము వచ్చేసి 25. ఇప్పుడు దీనికి క్లాత్ ఇలా వస్తుందండి, డబుల్ మడతేసి. దీన్ని ఇప్పుడు పన్నాని మన డబుల్ మడత ఉన్న దాన్ని అలాగే పెట్టేసి ఇలాంటివి 3 ముక్కలు తీసుకోవాలి. ఫస్ట్ అలా డబుల్ మడత మీదే 2 ముక్కల కోసం నేను పెడుతున్నాను. ఇప్పుడు ఈ 2 ముక్కలు మనకు కావాల్సిన పొడవు 21, కింద మడతకి ఒక 4 అంగుళాలు, మొత్తం 24 వచ్చేలాగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు మొత్తం జిప్ వేసుకోవడం అన్నీ తెలుస్తాయండి, పైపింగ్ వేసుకోవడం అన్నీ కూడా తెలుస్తాయండి. ఫస్ట్ కింద మడత కోసం 4 అంగుళాలు పెట్టుకుంటాం. ఆ తర్వాత 21, మొత్తం 24 అంగుళాలు ఈ ముక్కలు తీసుకోవాలి. దీనికోసం నేను ఫస్ట్ ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి పైకి పొడవు 21. ఇప్పుడు ఈ లంగా ఫుల్ ఫ్రాక్ కాబట్టి దీనికి నడుము పట్టి వేయడం అలాంటిది ఉండదండి, డైరెక్ట్గా పెట్టేసుకుంటాం. ఇలా పెట్టేసుకుని ఇదే రకంగా ఈ చివరి కూడా పెట్టుకుని, అంటే బార్ ఎక్కువ ఉంది కాబట్టి మడత క్రాస్ రాకుండా అలా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇలా ఇది కట్ చేసుకుని ఇప్పుడు 2 ముక్కలు వచ్చినాయి. మళ్ళీ సేమ్ ఇదే సైజులో ఇంకొక ముక్క తీసుకోవాలి. ఈ 3 ముక్కల్ని 2 లంగాలకి అనమాట ఇప్పుడు మనం కుట్టేది. అంటే స్కూల్ డ్రెస్ ఎవరైనా సరే ఎక్కువ శాతం 2 వేస్తారండి, ఒక డ్రెస్ ఎవరు తీసుకురారు. ఆ 2 డ్రెస్సులకి కలిపి ఇలా మనం కటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు సేమ్ అదే రకంగా ఇంకో పన్నా తీసుకుంటాం. ఇలా 3 ముక్కలు తీసుకోవాలి. నేను ఫస్ట్ కట్ చేసిన సైజులోనే ఇంకో ముక్క కూడా తీసుకోవాలి. ఈ 3 ముక్కల్లో ఈ 2 ముక్కల్ని ఫస్ట్ కట్ చేసినట్టు ఓపెన్ చేయక్కర్లేదు, కానీ ఇప్పుడు కట్ చేసే 3వ ముక్కని మళ్ళీ 2 ముక్కలుగా చేసుకోవాలి. అంటే సెంటర్ కట్ చేసుకోవాలి లూజులో. ఎందుకంటే ఈ పన్నా ఒకటే వచ్చిన లూజ్ సరిపోదు, దానికోసం మళ్ళీ ఇంకొక హాఫ్ పన్నా తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా ఓపెన్ చేసినట్టు చేసి ఒక ఫుల్ ముక్క, ఒక హాఫ్ ముక్క కింద లూజ్ కోసం కుట్టుకుంటాం. ఇప్పుడు ఈ 2 లంగాలు కాబట్టి 2 ఫుల్లు, ఇంకో దాన్ని 2 హాఫ్లు చేసుకున్నాం. ఇలా ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పైన బాడీ కట్ చేసుకోవాలి. ఇది ఒక లంగాకి, ఇది ఒక లంగాకి. మీకు నేను ఒక లంగా కుట్టడం చూపిస్తాను. సేమ్ ఇంకా వేరేది కూడా అలాగే కుడతాను కాబట్టి వీడియో లెంగ్త్ తక్కువకుండా ఒకటే చూపిస్తాను. ఇప్పుడు బాడీ కట్ చేసుకుందాం. బాడీ కుట్టడం కోసం ఇప్పుడు మిగిలిన ముక్క ఉంది కదా, దీన్ని అంటే డబల్ మడత మీద ఉంది, ఆ డబల్ మడతని మళ్ళీ నిలువు అడ్డంగా మళ్ళీ వేసుకున్నాం మనం. అంటే ఫస్ట్ కింద సమానం కట్ చేసేసుకుని బాడీకి వచ్చేది ఫ్రంట్ పార్ట్లు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లు మనకు 11.5, ఖర్చులతో కలుపుకొని 12.5 వచ్చేలాగా మార్క్ పెట్టుకోవాలి. దీనికి వచ్చేసి చంక డౌన్ 5.5 పెట్టుకుంటాం. 5.5కి మార్క్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి 8-9 సంవత్సరాల పాపకు సరిపోతుంది. అంతకన్నా పెద్ద పాప వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పొడవు పెంచుకోవాలి. నెక్కు వచ్చేసి దీనికి నేను 3 అంగుళాలు పెడుతున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. 7 సంవత్సరాల నుంచి 8-9 సంవత్సరాల వరకు ఇది సరిపోద్దండి. ఇంకా పెద్ద సైజు వచ్చేటప్పటికల్లా పెరుగుద్ది. అది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ సైజు ఇప్పుడు 25 వచ్చినాడు. లావుగా ఉంటే 26, 27 అలా పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు 25 4 భాగాలు చేసుకుని 4వ భాగం 6.5కి పెట్టుకుని తర్వాత ఇక్కడ ఒక డాట్ వేస్తాం. డాట్ కోసం 1 అంగుళం అంటే 7.5 రావాలి మొత్తం. తర్వాత ఖర్చుకి 2 అంగుళాలు పెడుతున్నాను. పైన చెస్ట్ దగ్గర కూడా 7.5 పెట్టి మళ్ళీ 2 అంగుళాలు ఖర్చుకి పెడుతున్నాను. ఇదే రకంగా మార్క్ పెట్టుకుని ఇది ఫ్రంట్ పార్ట్లు. నెక్ డౌన్ వచ్చేసి ఒక 5 అంగుళాలు పెట్టుకోవాలి. సైడ్ గీతలు కొట్టేసుకున్న తర్వాత నెక్ కూడా పెట్టుకుని చంక రౌండ్ కూడా గీసుకుని ఇవి కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ ఉండదు, ఫ్రంట్ బ్యాక్ వరకే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టేదానికి బ్యాక్ అంటే మీకు వీడియో కుట్టేటప్పుడు చూడండి, మీరు జిప్ వేయగలిగితే జిప్ వేసుకోవచ్చు, లేదంటే హుక్స్లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 పార్ట్లు కట్ చేసేసుకుని అవి ఎక్కడెక్కడ కుట్టాలో డాట్స్ పెట్టుకుని తర్వాత మిగిలిన దానిలో మళ్ళీ బ్యాక్ పార్ట్కి మనం వేసుకోవాలి. పొడవు అయితే సేమ్ వస్తుంది, లూజ్ కూడా సేమ్ వస్తుంది, కానీ నెక్ సైడ్ ఒక 2 అంగుళాలు ఎక్కువ పెట్టుకోవాలి. దేనికి అంటే హుక్స్లకి కాజాలకి మడవడం కోసం వేరే ముక్క అతికే పని లేకుండా దీనిలోనే ముక్క పెట్టేసుకుంటున్నాం. నెక్ కూడా బ్యాక్ 2 అంగుళాలు సరిపోద్ది డౌన్. బ్యాక్ ఫ్రంట్ అంతా ఎక్కువ ఉంచక్కర్లేదు, డౌన్ 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుని తర్వాత నెక్ ఏమో పైకి పెట్టుకున్నాం. ఫ్రంట్ కన్నా బ్యాక్ 2 అంగుళాలే పెట్టాం. ఆ నెక్ కూడా కట్ చేసుకుని చంక సైడ్ సేమ్ ఒకేలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి నేను అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను కాదు, 2 డ్రెస్సులకి కలిపి కట్ చేసేస్తున్నాం ఒకేసారి. ఇలా మొత్తం చంకాని సమానంగా కట్ చేసుకో. దీనికి చంక అంటే మామూలుగా జాకెట్కి కానీ దేనికైనా ఫ్రంట్ డౌన్ తీసుకుంటాం కదా, దీనికి బాడీకి అలా తీయాల్సిన పని లేదు. అంటే స్లీవ్లెస్ వస్తుంది కాబట్టి దీనికి ఫ్రంట్ బ్యాక్ ఎక్స్ట్రా తీయాల్సిన పని ఏం లేదు, 2 ఒకేలాగా తీసేసుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ఈ సైడ్ ఎక్స్ట్రా ఎంత పెట్టామో అది మన గుర్తు కోసం అలా డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ డాట్స్ కుట్టాల్సింది ఎక్కడో అక్కడ కూడా పెట్టుకోవాలి.
ఖర్చులు ఎక్కడికి వస్తున్నాయి అవి కూడా పెట్టుకోండి. అంటే మనం ఎన్ని కుట్టేటప్పుడు ఇలా పెట్టేసుకుంటే ముందే ఈజీగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా కట్ చేసాం, కింద లూజ్ కూడా కట్ చేసాం. ఇంకా జేబుకి మన బెల్ట్ రింగ్లు కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన వేస్ట్లో ముందు జేబులు కట్ చేసుకున్నాం. జేబుల కోసం ఇలా 4 పొరలుగా ఉంచుకొని, అంటే రెండింటికి 4 పొరలు ముక్కలు వస్తే 4 ముక్కలు వస్తే 2 జేబులు అవుతాయి అనమాట. జేబుకి 9 అంగుళాలు, వెడల్పు ఒక 5.5 6 అంగుళాలు పెట్టుకుని ఇలా తీసేసుకోండి. ఇలా తీసుకుని జేబుకి ఒక సైడ్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఆ క్రాస్గా కట్ చేసింది పైకి రావాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత రింగుల కోసం, అంటే బెల్ట్ రింగ్లు వేయాలి కదా, ఒక్కొక్క దాన్ని 4 పడతాయి. దానికోసం అంగుళన్నర వెడల్పుతో ఒక్కొక్క రింగుకి 4 అంగుళాలు కావాలి. ఇంకా కటింగ్ అయిపోయిందని కుట్టడం స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ముందుగా రింగులు కుట్టుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అటుపక్కది ఇటుపక్కది ఇలా మధ్యలోకి వచ్చేలాగా మడిచి దాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసి ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇలా ఇది ఎంత బార్ ఉందో అంతవరకు కుట్టేసుకోవాలి. అంటే చెప్పాను కదండి, ఒక్కొక్క రింగుకి 4 అంగుళాల బార్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ ముక్కను మనం. అంటే ఇప్పుడు మొత్తం 4 రింగులు వస్తాయి ఒక్కొక్క డ్రెస్కి వచ్చేసి. 4 రింగులు అంటే 16 అంగుళాలు ఉండాలి ముక్క. అలా ఉండేలాగా చేసుకుని దీన్ని కట్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా. ఇట్లా ఒక్కొక్క 4 అంగుళాలు వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ రింగులు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం ముందుగా లంగా కింద లూజ్ కోసం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, పెద్ద ముక్క ఒకటి చిన్న ముక్క ఒకటి అని చెప్పాను కదా, ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి. పెద్ద ముక్క తీసుకుని దాని మీద చిన్న ముక్క పెట్టుకుని అంచు ఇంచుమించుగా దీనికి 1 అంగుళం వెడల్పు వస్తుంది. అంతవరకు కూడా లోపలికి వెళ్ళిపోయేలాగానే ఖర్చు పట్టుకోవాలి. లేదంటే అంచు బయటకు కనిపిస్తాయి, అంటే అంచు మీద పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు బయటకు కనిపిస్తే బాగుండదు కదా. అందుకోసం ఆ అంచు ఎంత ఉందో అంత ఖర్చు పట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ కుడుతున్నాను చూసారు కదా, అలా అంగుళం ఖర్చు వెళ్ళేలాగానే కుట్టాలి. ఇలా దీన్ని డబుల్ కుట్టేసుకోవాలి. సింగిల్ కుట్టేస్తే తొందరగా చిరిగిపోద్ది. ఈ యూనిఫామ్స్ 2 సంవత్సరాల దాకా వాడతారు కాబట్టి పిల్లలు, డబుల్ కుట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా చూసారు కదా ఖర్చు, అంత ఖర్చు ఉంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 2 ముక్కల్ని జాయిన్ చేసిన తర్వాత ఈ లూజ్ ఎంత ఉందో దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసుకోవాలి. అంటే ఎదరికి వెనక్కి విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే బాడీ తయారు చేసి వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున ఎప్పుడైనా లూజ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఇలా 2 ముక్కలు విడివిడిగా అతుక్కుంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుట్లు పీక్కుని అతుక్కోవచ్చు. ఇలా సెంటర్ కూడా డాట్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 2 పార్ట్లు పక్కన పెట్టుకుని పైన బాడీ తయారు చేసుకుందాం. బాడీ తయారు చేసుకున్నాక ఆ బాడీకి కుచ్చులు పెట్టాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్లు తీసుకుని బ్యాక్ పార్ట్లని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు 2 అంగుళాలు ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఆ 2 అంగుళాలు ఎక్కువ పెట్టుకుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా మడిచి కుట్టేసుకోవాలి. దీన్ని కాజాలకైనా వేసుకోవచ్చు, లేదంటే జిప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని జిప్ వేయడానికే పెడుతున్నాను. కాజాలకి వేసేది ఇప్పుడు అలా కింద నుంచి రావాలి, అంటే నడుం దగ్గర నుంచి మెడ దగ్గరికి వచ్చేది కాజాలకు వస్తుంది. ఈ మెడ దగ్గర నుంచి కిందకి వెళ్తుంది కదా నడుం దగ్గరికి, ఇదేమో ఒక్సులకు వస్తుంది. మనం మడత పెట్టేటప్పుడు 2 ఒకలా కాకుండా ఇలా మడత పెట్టుకోవాలి ఆపోజిట్గా, కుడి ఎడమ రావాలి కదా. అందుకోసం చూసారు కదా, ఫస్ట్ నడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మెడ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఈ పార్ట్ ఏమో మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నడుం దగ్గరికి వెళ్తాం. ఇలా 2 పార్ట్లు కుట్టుకోవాలి. తర్వాత ఈ 2 పార్ట్లని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఎక్కించి కింద జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత చెప్తాను మీకు. ఇలా చూసుకోండి సమానంగా వచ్చిందా లేదని. ఇప్పుడు ఎదర పార్ట్ తీసుకుని ఆ ఎదర పార్ట్కి 2 పార్ట్లని షోల్డర్ కలుపుకోవాలి. ఇలా ఎదర పార్ట్ తీసుకుని దీనికి షోల్డర్ కలుపుకోవాలి. ఈ షోల్డర్ కలుపుకున్నాక చంకకి మెడకి మామూలుగా అయితే సేమ్ ముక్క తిప్పేయచ్చు, కానీ దానికన్నా ఇప్పుడు దీనికి షర్ట్ కుడతాం కదా ఆపోజిట్ కలర్, ఆ షర్ట్ కలర్ని క్రాస్లో కట్ చేసి పైపింగ్ లాగా వేసుకుంటే, అంటే మరీ సన్నగా కాకుండా మరీ లాగు కాకుండా మీడియంగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. నేనైతే అలాగే వేస్తున్నాను. అది మీరు ఎవరైనా కుట్టాలనుకుంటే వాళ్ళు కుట్టే విధానాన్ని బట్టి అలానే వేసుకోవచ్చు. ఇదే సేమ్ కలర్ ముక్క అయినా తిప్పుకోవచ్చు, లేదంటే పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ ఎందుకంటే నడుము చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది కదా, దీన్ని చెస్ట్ కన్నా నడుము తగ్గించడం కోసం ఇలా డాట్స్ వేసుకోవాలి. ఒక 3 అంగుళాల డాట్స్ ఇలా వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. వెనక ఎదుర కూడా వేసుకోవాలి. ఇలా వెనక ఎదుర కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ వేసుకోవడం ఎలాగో నేను చెప్తాను. ఈ పైపింగ్ కోసం ఇప్పుడు దీనికి షర్ట్లు కుట్టేసాం కదా, షర్ట్లో మిగిలిన క్లాత్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా తీయకపోతే మీకు పైపింగ్ సరిగ్గా తిరగదండి. అందుకోసం ఖచ్చితంగా క్రాస్లోనే తీయాలి. లైన్లో తీసి తిప్పాలంటే తిరగదు. అంగుళన్నర వెడల్పుతో తీసుకోండి. ఇలా అంగుళన్నర ముక్క తీసుకుంటే ఓ పక్కన మనం పాదం ఖర్చుకి మడిచి కొడతాము, ఇంకో పక్కన ఓ పాదం ఖర్చు దానికి అతుకుతాం కాబట్టి బాడీకి ఇంకా మిగిలిన పావించే వెడల్పు ఉంటుంది అనమాట. అంటే అరంగుళం వస్తుంది, కిందకి పావు పైన పావు కాబట్టి అలా సరిపోద్ది. అంగుళన్నర తీసుకుని ఈ ముక్కలన్నిటిని క్రాస్లో తీసుకున్నట్టుని లైన్గా అతుక్కుని ఒక సైడ్ మడిచి కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టిన బాడీ ఉంది కదా, షోల్డర్ కలుపుకుంది, దాన్ని మంచిగా పెట్టుకుని దాని మీద ఇప్పుడు ఈ ముక్కను తిరగల్లో పెట్టుకుని పావించి ఖర్చు వచ్చేలాగా ఇలా చుట్టూ అతుక్కోవాలి. ఎట్లా అంటే పై ముక్కను కొంచెం లైట్గా లాగి పెట్టుకోవాలి, బాగా కాదు. కింద దాన్ని మామూలుగా నార్మల్గా లాగకూడదు, లూజ్ ఉంచకూడదు. అలా ఉంచుకుంటూ ఈ రౌండ్ షేప్ ఎలా ఉందో అదే షేప్లో తిప్పుకుంటూ ఇలా కుట్టేసుకురావాలి.
ఇలా చివరి దాకేసి చివర మనం మొదలుపెట్టినప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. అది మర్చిపోద్దండి, నేను అన్ని వీడియోలో చెప్తున్నాను. రఫ్ చేయకపోతే కుట్టు ఊడిపోద్ది అనమాట. ఇలా మొత్తం ఒకసారి గీరేసుకుని ఈ ఖర్చు మొత్తాన్ని లోపలికి పెట్టి చివర ఎక్స్ట్రా పెడతాం కదా ఒక రంగులో, దాన్ని కూడా ఇట్లా లోపలికి మడవాలి. అది లేకపోతే పీస్ వచ్చేస్తామన్నమాట. ఇట్లా మడిచి దీని పక్కన కొంచెం అది పావించే వచ్చేలాగా మడుచుకుని పక్కన కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమైందంటే షర్ట్ క్లాత్ కదా, కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి లావుగానే వస్తుంది. అందుకని నేను ఇంకా సన్నగా రావడానికి మడిచేస్తున్నాను. దానివల్ల లోపలికి ఇంకొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది. ఆ లోపల ఖర్చు ఎక్కువ వచ్చినప్పుడు ఇంకొక పక్కన పాదం కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకుని చివరిదాకా సన్నగా ఒకే లెవెల్లో వచ్చేలాగా మడుచుకుంటూ వేయాలి. ఇది మందంగానే ఉంటుంది కాబట్టి సాగిపోకుండా నీట్గానే వస్తుంది. కొంచెం కొత్త వాళ్ళకి మాత్రం ఇబ్బందిగా అనిపిస్తుందేమో. ఇలా చివరిదాకా వేసి సైడ్ కూడా మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి. దీనికి లోపల ఖర్చుకి డాట్స్ పెట్టడం కానీ ఏం అవసరం లేదండి. ఒరిజినల్ అంటే బాడీకి కానీ ఈ మనం తిప్పే క్లాత్కి కానీ అసలు డాట్స్ పెట్టుకోకూడదు. డాట్స్ పెట్టామంటే నీకు రౌండ్గా నిలబడదు, గుర్తుపెట్టుకోండి. మన దాన్ని లోపలికి మడిచి చేతి పని చేయాలి అనుకున్నప్పుడే డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టాలి అనుకున్నప్పుడు డాట్స్ పెట్టకూడదు. సేమ్ ఇదే రకంగా చంకలు కూడా వేసేసుకోవాలి. ఇంకా చంకల్లో వీడియో చెప్పట్లేదండి, అంటే సేమే కాబట్టి నేను చేయట్లేదు. ఇంకా తర్వాత దీనికి జిప్ వేసుకుందామండి. అంటే నేను చెప్పాను కదా, చేతి పని చేసుకోవచ్చు లేదా జిప్ అయినా వేసుకోవచ్చు. జిప్ వేసే ముందు ఒకసారి లాగి చూసుకోండి. తర్వాత ఇలా అప్పుడు పార్ట్ మీద పెట్టేసి ఇలా వేసుకోవాలి జిప్పు. ఇలా వేసేటప్పుడు ఏమవుద్దంటే ఇట్లా డైరెక్ట్గా మనం వేసాం అనుకోండి, కింద క్లాత్ స్కిన్కి పట్టేసి పిల్లలకి ఇబ్బంది పడతారు. షర్ట్ ఉంటుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. షర్ట్ లేకుండా డైరెక్ట్గా బాడీ కనుక వేస్తే ఖచ్చితంగా ఆ జిప్పు స్కిన్కి పట్టేసి ఇబ్బంది పడతారు. అలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక అంగుళన్నర ముక్క తీసుకుని దాన్ని ఇట్లా డబల్ మడిచి దాని మీద ఇలా జిప్పు పెట్టి కుట్టుకుని వేసాం అనుకోండి, అప్పుడు లోపల స్కిన్కి పట్టుకోండి ఈ క్లాత్ అడ్డు ఉంటుంది. అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. దీన్ని నేనంటే ఓవర్లాక్ చేస్తున్నాను, లేదంటే కొంచెం మడిచైనా పీస్ రాకుండా వేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీని మీద జిప్ పెట్టి కుట్టి ఆ జిప్ని మనం బాడీకి అతుకుదాం. నేను చెప్పాను కదా, మీరు ఉక్సులు పెట్టుకోవాలంటే ఉక్సులని పెట్టుకోవచ్చు, జిప్పే వేయాలి నేను కాదండి. జిప్ వేసుకుని కొంచెం నీట్గా ఉంటుందని నేనైతే వేస్తున్నాను. లేదంటే ఉక్సులు ఒక 3 ఉక్సులు పెట్టేసుకుని సరిపోద్ది బ్యాక్. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జిప్పు లాగే ఉంటుంది కదా మనకి లాకర్, ఆ లాకర్కి తగ్గలకుండా సైడ్ నుంచి కుట్టేసుకోవాలి. కొంచెం ఒక పాయింట్ గ్యాప్ ఉంటే కిందకి పైకి మనం జిప్ లాగినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఎక్కువ గ్యాప్ పెడితే బాగోదు. అలా అని దగ్గరికి వెళ్ళేస్తే కిందకి పైకి మనం లాగినప్పుడు రాదనమాట. అందుకోసం ఇలా వేసుకుని ఆ తర్వాత రెండో సైడ్ ఇలా అంటే తిరగల్లో పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా అంటే పైది మనం వేసుకుని జిప్పు కనిపించకుండా పార్ట్ కొంచెం లోపలికి పెట్టుకుని దానికి ఫస్ట్ ఇలా ఎడ్జిన్ వేసుకోవాలి జిప్పు పెట్టేసి. ఇలా కింద వరకు సమానంగా చూసుకుని ఎక్కువ తక్కువ రాకుండా పైన మెడ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే కిందే వచ్చేలాగా చూసుకోవాలి. మెడ దగ్గర సమానంగా వచ్చి కింద ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే కట్ చేసుకునేలాగా ఉండాలి. అంటే మనం కరెక్ట్గానే కట్ చేసాం కాబట్టి మ్యాక్సిమం రాదు. ఒకవేళ అలా వచ్చేలాగా ఉంటే అది పైన రాకుండా కింద వచ్చేలాగా చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు జిప్పుకి నేను ఒక కుట్టేసాను, పర్లేదు ఆగుద్ది, కానీ ఇంకో రెండో కుట్టు కూడా వేస్తే గట్టిగా ఉంటుంది. అందుకే నేను రెండో కుట్టు కూడా వేస్తున్నాను. ఈ రెండో కుట్టు వేసేటప్పుడు పాదం ఎడ్జ్ని పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, జాగ్రత్తగా స్లోగా వేసుకోండి. తర్వాత జిప్పుకి కింద పైన చిన్న ఈ క్లిప్పులు లాగా ఉంటాయి అనమాట. ఆ క్లిప్ కైనా సూది తగిలితే సూది తిరిగిపోతే ఆ క్లిప్కి తగలకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే అండి, ఇలా జిప్ వేసుకోవడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు కింద ఈ బాడీకి కుచ్చు పెట్టేసేసుకుని ఆ తర్వాత రింగ్లు, బెల్ట్ రింగ్లు, జేబు అన్నీ వేసుకున్న తర్వాత సైడ్ కలుపుకున్నాం. దీనికోసం ఇక్కడ ముందు జిప్ వేసుకున్నాం కదా, కింద ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ దగ్గర ఊడిపోకుండా కింద కుట్టేసుకోవాలి. అట్లా పైన అంటే హుక్స్ పెడతాం కాబట్టి పైన ఓపెన్ ఉండాలి మనకి జిప్పు తీసుకోవడానికి, కింద మాత్రం కదిలిపోకుండా అలా కుట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దీనికి మనం కుచ్చు పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకోవడానికి నేను చెప్పాను కదా ఇందాక, ఒక ముక్కకి పెద్ద ముక్కకి ఇంకో చిన్న ముక్క జాయిన్ చేసాం, వాటిని మళ్ళీ సెంటర్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ముక్క తీసేసుకుని ఇలా కుచ్చు పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం ఇప్పుడు బ్యాక్ పార్టే, ఫ్రంటే కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకున్న తర్వాత అంటే పాదం ఖర్చు కొడతాం. ఈ పాదం ఖర్చుకి ఓవర్లాక్ ఉంటే పీస్ రాకుండా ఉంటుంది. నేనైతే ఓవర్లాక్ చేస్తాను. ఓవర్లాక్ లేకపోతే కనుక కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని చివరి కూడా ఒక కుట్టేస్తే పీస్ రాకుండా ఉంటుంది. ఇలా అన్ని కుచ్చులన్నీ ఒకేలాగా సమానంగా వచ్చేటట్టు సెంటర్కి ఈ పార్ట్కి సెంటర్ కరెక్ట్గా వచ్చేటట్టుగా కూడా మార్క్ పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ జిప్పు కనుక కిందకుంటే జిప్పుకి తగలకుండా చూసుకుని వేసుకోవాలి కుట్టు. ఇప్పుడు నేను కుట్టిన దానికైతే జిప్పు కిందకి రాలేదు, పైకే వచ్చేసింది కాబట్టి అడ్డు రావట్లేదు. ఇలా మొత్తం ఈ పార్ట్ మొత్తం కూర్చోపెట్టుకోవాలి. సేమ్ ఇదే రకంగా వెనక పార్ట్ కూడా కూర్చోపెట్టేసుకోవాలి. ఇలా రెండు అయిపోయిన తర్వాత ఓవర్లాక్ చేసేసుకొని ఖర్చుని పైకి బాడీ మీదకి వచ్చేలాగా పెట్టుకుని ఆ బాడీ మీద పాదం కుట్టేసుకోవాలి. ఖర్చుని ఇలా పైకి తిప్పుకుంటూ పాదం కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇట్లా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మనం రింగులు కుట్టాలి. రింగులు కుట్టడం కోసం బాడీకి లంగాకి మనం అతికిన జాయింట్ ఉంటుంది కదా, జాయింట్కి అంగుళం కింద రింగ్ని కిందకి తిప్పి పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా రఫ్ చేసుకోవాలి. చాలామంది ఒకసారి రఫ్ చేసి ఆపేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 5-6 సార్లు రఫ్ చేస్తే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే రింగ్ కనుక తర్వాత కుట్టు ఓడిందంటే మనం ఉతికిన తర్వాత క్లాత్ మందం అయిపోయి సూది ఎక్కాలంటే ఇరిగిపోద్ది. అందుకని ఫస్టే గట్టిగా వేసుకోవాలి కుట్టు. నేనైతే ఇలాగే వేస్తాను.
ఇలా మొత్తం వెనక ఎదుర కరెక్ట్గా మనకి డాట్స్ వేసుకుంటాం కదా పార్ట్కి, ఆ డాట్స్ దగ్గర వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కింద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రింగ్ని పైకి తిప్పుకొని ఇప్పుడు బాడీకి అంగుళం పైన, అంటే బాడీ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్కి పైన ఒక అంగుళం పైకి వచ్చేలాగా వేసుకోవాలి. అంటే కరెక్ట్గా బాడీకి లంగాకి మధ్యలో ఉండే రింగ్ బెల్ట్ కరెక్ట్గా సెట్ అవుద్ది. ఇప్పుడు మనం 4 అంగుళాలు పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు మనం 3 అంగుళాలకు మడిచాం, ఒక్క అంగుళం ఎక్కువ ఉంటుంది, అది తర్వాత రింగ్ వేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ పైన కూడా ఇలాగే ఎక్కువ సార్లు రఫ్ చేసుకోవాలి, అప్పుడే గట్టిగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పద్దాక బెల్ట్ పెట్టి తీసి తొందరగా ఊడిపోద్ది కుట్టు. ఆ తర్వాత ఇది కుట్టేయాలంటే క్లాత్ మందం అయిపోయిన తర్వాత సూదిరిగిపోద్ది, వేసేవాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. అందుకే ఫస్టే మనం గట్టిగా వేసుకుంటే కుట్లు తెగిపోకుండా ఉండే గట్టిగా ఉంటుంది. ఇలా మొత్తం 4 రింగులు వేసుకోవాలి. ఇలా రింగ్ వేయడం అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ కలుపుకోవాలి. సైడ్ నేను 2 అంగుళాలు ఖర్చు పెట్టాను, ఎప్పుడన్నా మనకి డ్రెస్ టైట్ అయితే తీసుకోవడం కోసం అని చెప్పి ఇలా పెట్టాను. ముందు ఎడం పక్కన మనం అతికేసుకుందాం. ఎడం పక్క ఎందుకంటే కుడి పక్క జేబు వేయాలి కదా, అది దానికోసం నేను ముందు ఎడం పక్క అతికేసుకుంటున్నాను. మనం గుర్తుగా ఎడం పక్క ఎటు వస్తే చూసుకుని ముందు అటు పక్క కుట్టేసేసుకోవాలి, చంక దగ్గర నుంచి చివరి వరకు మొత్తం. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, దీనికి డబుల్ కుట్లు వేసుకుంటే రేపు పొద్దున నొప్పి తీసుకోవడానికి ఉంటుంది. నేనైతే మొత్తం 3 కుట్లు వేసాను సైడ్, ఒక కుట్టు టైట్ అయినా మళ్ళీ ఇంకో కుట్టు కూడా తీసుకోవడానికి ఉంటుందని ఇలా వేసేసుకోవాలి. ఈ సైడ్ అయిపోయింది. తర్వాత రెండో సైడ్ వేసేటప్పుడు జేబు వేసుకోవాలి. ఇక్కడ జేబు వేయడం కోసం బాడీ దగ్గర నుంచి కిందకి 3 అంగుళాలు మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్. అంటే జేబు ఓపెన్ అక్కడ ఉండాలి. మరీ నడుం దగ్గరకున్న పైకి అయిపోద్ది, మరీ కిందకి అయిపోయినా జేబు కిందకి అయిపోద్ది. అందుకని నడుం దగ్గర నుంచి 3 అంగుళాలు కిందకి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి జేబు ఓపెన్ మళ్ళీ 5 లేదా 5 పెట్టినా సరిపోద్ది, చిన్న పాప కాబట్టి. అక్కడికి ఇందాక మనం కట్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కటింగ్లో నేను చెప్పాను కదా, జేబుకి పైన సన్నగా కింద వెడల్పు వచ్చేటట్టు కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కల్ని ఇక్కడ నేను పెట్టిన డాట్ ప్రకారంగా పెట్టుకుని ఖర్చు, అంటే మనం అంగుళం 2 అంగుళాలు ఖర్చు పెట్టాం కదా సైడ్, జేబుకి ఏమో అంగుళం ఖర్చే పెట్టాం. ఆ అంగుళం ఖర్చు వచ్చేలాగానే జేబుకి లంగాకి 2 అంగుళాలు ఖర్చు వచ్చేలాగా లోపలికి పెట్టి కుట్టాలి. ఇలా ఫస్ట్ కుట్టి దాని మీద మళ్ళీ ఎడ్జ్ కుట్టేసుకోవాలి. ఇలా దీని మీద మళ్ళీ ఎడ్జ్ కుట్టేసుకోవాలి. సేమ్ ఇదే టైప్లో అటుపక్కన జేబు పార్ట్ కూడా జేబు క్లాత్ అలా కుట్టుకోవాలి. ఇలా 2 కుట్టిన తర్వాత అప్పుడు మనం సైడ్ కలుపుకోవాలి. ఫస్ట్ పాదం కుట్టేసుకుని తర్వాత ఎడ్జ్ కుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకుని ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కలుపుకోవాలి. పైన నుంచి చంక దగ్గర నుంచి కలుపుకుంటూ రావాలి. చంక దగ్గర నుంచి సమానంగా మనం 2 అంగుళాలు ఖర్చు పెట్టాం కదా, ఆ 2 అంగుళాలు ఖర్చు ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకుని నడుం దగ్గర కూడా అంతే 2 అంగుళాలు ఖర్చు వచ్చేలాగా, అంటే ఇక టేప్తో కొలవాల్సిన పని అయితే లేదు దీనికి. ఇలా అన్ని సమానంగా చూసుకుని నడుం దగ్గరికి వచ్చిన తర్వాత మనం జేబు వేసింది కదా, జేబు దగ్గరికి వచ్చాక క్రాస్గా తిప్పుకొని అక్కడ ఒకసారి రఫ్ చేసుకుని ఈ జేబు షేప్ ఎలా ఉందో అలా కుట్టాలి. స్ట్రైట్గా కింద కుట్టుకు రాకూడదు. ఈ జేబు పెట్టాం కదా ముక్కలు, ఆ జేబు షేప్ ఎలా ఉందో అటు తిప్పుకొని దీనికి పాదం కుచ్చే వచ్చేలాగా కుట్టుకోవాలి. జేబుకి మనం పాదం ఖర్చే పెట్టాం, ఆ పాదం ఖర్చు వచ్చేలాగానే కుట్టాలి. ఇలా లూజ్ రాకుండా మధ్యలో కింద పట్టు పై పట్టు లూజ్ రాకుండా టైట్గా పట్టుకుని ఇలా వేసుకురావాలి. ఇక్కడికి వచ్చి రఫ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు జేబు మనం 9 అంగుళాలు పెట్టాం, ఓపెన్ ఏమో 5 అంగుళాలు చాలు. ఈ పైకి మళ్ళీ 4 అంగుళాలు కుట్టేసుకోవాలి, లేదా పైనుంచి 5 అంగుళాలు కొలుసుకుని ఎక్కడికి వస్తుందో అక్కడ మార్క్ పెట్టుకుని కుట్టినా అంతే అవుద్ది. ఇక్కడికి వేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనం వదిలేసిన వరకు ఓపెన్, అంటే జేబులోకి చేయి పెట్టడానికి ఓపెన్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ కిందకి కుట్టేసేసుకోవాలి. తర్వాత దీని పక్కనే మళ్ళీ డబుల్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా లంగా 2 సైడ్లు కుట్టేయడం అయిపోయింది. ఇంకా కింద కుట్టేసుకుంటే లంగా కంప్లీట్ అయిపోద్ది. లంగాకి కింద పొడవు మనం ఏం చేస్తామంటే 4 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఒక అంగుళం ఫస్ట్ మడుచుకుని తర్వాత 3 అంగుళాలు మడుచుకుని కుట్టుకుంటే రేపొద్దున ఎప్పుడైనా అంటే ముందు మన పొడవు కావాలంటే ఇప్పుడు తీసుకోవడానికి ఉంటుందని అలా వేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఇట్లా అంగుళానికి ఎక్కువగా కొంచెం మడుచుకున్నాను నేను, తర్వాత 2.5 పెట్టుకుని మడుచుకున్నాను, అంటే మొత్తం 4 అంగుళాలు తగ్గించాలి మనం ఈ పొడవులో. ఇలా ఎడ్జ్ కుట్టేసుకుని ఆ తర్వాత పక్కన పాదం కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇలా ఫుల్ ఫ్రాక్ కుట్టడం ఎలాగో చూపించాను కదా, తర్వాత హాఫ్ది కూడా ఉంటుంది ఫ్రాక్, అది ఎలా కూడా నేను చూపిస్తాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జాకెట్ మోడల్ ఇవన్నీ కూడా చేస్తానండి, అన్ని వీడియో లైన్లో ఉన్నాయి, ఒక్కొక్కటి అన్నీ వస్తాయండి. ఇంకా